ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకాయ మీకు స్తోత్రములు. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నాను, మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడని మీ వాక్యం రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ కృపనివ్వండి. అయ్యా, మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. అన్ని విషయాలు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునే గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో వలన అనే మాట రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ప్రభువు వలన అనే మాట వ్రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథములో వలన అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో ఈ మాట రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో వలన అనే మాట వ్రాయబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనములో ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే మాట వ్రాయబడి ఉంది.
ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే మాట ఇక్కడ రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు మరి ఈ సంఘములో ఉన్న ప్రభు ప్రజలను గురించి మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటూ ఉన్నాడు. అంటే ఆ సంఘములో ఉన్న ప్రభు ప్రజలు ప్రభువు వలన ప్రేమింపబడిన వారుగా ఉన్నారు. ప్రభువు వలన వారు ప్రేమింపబడిన వారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు వలన ప్రేమింపబడిన వారు ఎంతోమంది ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. మరి తెస్సలోనికే పట్టణములో ఉన్న ప్రభు ప్రజలను ప్రభు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అంటే వారు ప్రభు వలన ప్రేమింపబడినటువంటి వారుగా ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది ప్రభువు వలన ప్రేమింపబడిన వారుగా ఉన్నట్లు మనము గమనించవచ్చు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఈ వచనములో ఇశ్రాయేలీలను గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు ఇశ్రాయేలీలను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుని వలన ప్రేమింపబడుతూ వచ్చారు. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. బిలాము అనే వ్యక్తి ఇశ్రాయేలీలను శపించడానికి పూనుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఇశ్రాయేలును ప్రేమించి ఆ శాపాన్ని ఏం చేశాడంటే ఆశీర్వాదముగా చేశాడు. ఇశ్రాయేలీలు దేవుని వలన ప్రేమింపబడ్డారు. దేవుడు వారిని ప్రేమించి శాపాన్ని ఏం చేశాడంటే ఆశీర్వాదముగా చేశాడు. వారి మీదకి రావలసిన శాపము వారికి ఆశీర్వాదముగా చేయబడతా వచ్చింది. ప్రియులారా, గమనించండి, దేవుని వలన వారు ప్రేమించబడ్డారు. మరి దేవుడు వారిని ప్రేమించి శాపాన్ని ఆశీర్వాదముగా చేశాడు. లోకములో మానవుల యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే మనుషులు పాపులుగా ఉండి పాపాన్ని బట్టి శాపగ్రస్తులై ఉన్నారు. ఇలాంటి మానవులకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అంటే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో శాపగ్రస్తునిగా చేయబడి తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని. యేసు ప్రభువారు మ్రాను మీద వ్రేలాడుతూ వచ్చాడు. నిలువు కొయ్య, అడ్డ కొయ్య, అదే సిలువ. యేసు ప్రభువారు మ్రాను మీద వ్రేలాడినాడు అంటే శాపగ్రస్తునిగా చేయబడ్డాడు. గమనించండి, మనుషులు పాపము చేసి పాపాన్ని బట్టి శాపగ్రస్తులై ఉంటుండగా ఈ శాపగ్రస్తులైన మానవులకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, అంటే శాపము నుండి మనుషులను విమోచించి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చాడు. గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆ సంగతులు రాయబడ్డాయి. ఎవరైతే శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చిన యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకొని
క్షమించమని ప్రభువుని వేడుకుంటారో ప్రభు వారి పాపాలు క్షమించి వారిని పరిశుద్ధులుగా చేసి శాపము నుంచి విమోచించి వారికి పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా మరి పాపులుగానే జీవిస్తూ పాపాన్ని బట్టి శాపగ్రస్తమైన స్థితిలో కొనసాగుతూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభువును అంగీకరించి శాపము నుంచి విమోచింపబడి పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోవాలని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే ప్రభువును అంగీకరించిన మన జీవితం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం ప్రభువుని ఎరగక మునుపు పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాం. అయితే మన కొరకు శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చిన యేసు ప్రభు నమ్మి మన పాపాలు ఒప్పుకునడం ద్వారా ప్రభు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించాడు, మనలను శాపము నుంచి విమోచించి పరలోకపు ఆశీర్వాదాలను మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. గమనించండి, మరి ఆ ప్రభువు ఇశ్రాయేలును ప్రేమించి శాపాన్ని ఆశీర్వాదంగా చేశాడు. అలాగే మరి మనను ప్రేమించాడు, లోకంలో మానవులందరినీ ప్రేమించాడు. మానవులందరినీ ప్రేమించి మానవులు పాపాన్ని బట్టి శాపగ్రస్తులై ఉంటుండగా శాపము నుంచి విమోచించడానికి ఆయన శాపగ్రస్తునిగా చేయబడతా వచ్చాడు. ప్రియులారా, మరి మన కొరకు శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చిన ఆ ప్రభువుని మనం నమ్ముట ద్వారా, ఆ ప్రభువుని అంగీకరించడం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే శాపము నుంచి విమోచింపబడి పరలోకపు ఆశీర్వాదాలను పొందుకుంటా వచ్చాం. మనల్ని ప్రేమించి మరి ప్రభు మన కొరకు శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చాడు. ఆయన అంగీకరించడం ద్వారా మనకు శాపము నుంచి విమోచనను అనుగ్రహించి ఆశీర్వాదాలను దయచేశాడు. దాన్ని బట్టి మనము ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువు వలన ప్రేమింపబడుట. ప్రియులారా, మరి మన జీవితంలో ఆ ప్రభు వలన ప్రేమింపబడ్డాము. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే మనలను శాపము నుండి విమోచించి మనకు పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చాడు. మరి శాపం నుంచి విమోచించి పరలోకపు ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఆయన మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మొదటి మాట ఏంటంటే ప్రభువు వలన, మనము ప్రభువు వలన ప్రేమింపబడ్డాము. మనం ప్రభువు వలన ప్రేమింపబడుతూ వచ్చాం. మనము ప్రభువు వలన ప్రేమింపబడిన వారంగా ఉన్నాం. తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలు ప్రభు వలన ప్రేమింపబడ్డారు. ఇశ్రాయేలీలు కూడా ప్రభు వలన ప్రేమింపబడుతూ వచ్చారు. అలాగే మనము కూడా ప్రభువు వలన ప్రేమింపబడ్డాము. ప్రభు వలన మనం ప్రేమింపబడుతూ వచ్చాము. ఆయన మనల్ని ప్రేమించి ఎలాంటి మేలు చేశాడో మనం వింటూ వచ్చాం. ఆ మేలును బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఈ వచనంలో వలన అనే మాట చూస్తున్నాం. ఈ వచనంలో కూడా వలన అనే మాట రాయబడింది. ఇక్కడే మాట రాయబడిందంటే విశ్వాసం వలన అనే మాట రాయబడింది. దేని వలన? విశ్వాసం వలన. అబ్రహాము విశ్వాసం వలన బలం పొందెను అని చెప్పి ఈ వచనములో వ్రాయబడి ఉంది. అబ్రహాము విశ్వాసం వలన ఏం పొందాడు? బలం పొందాడు. గమనించండి, మరి
మనం చూస్తున్నాం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందినని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే అబ్రహాము దేవుని మహిమపరిచాడు. అంతేకాదు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. గమనించండి, విశ్వాసం వలన అబ్రహాం బలం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి యందు విశ్వాసం వలన తాను బలం పొందాడంటే, ఎవరి యందలి విశ్వాసము? దేవుని యందలి విశ్వాసం. అంటే దేవుని యందు తాను విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసం వలన అబ్రహాం బలం పొందాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం వలన బలం పొందుతాము. మనుషుల యందు మనం విశ్వాసం ఉంచితే, మనుషుల యందు ఉంచిన విశ్వాసం వలన మనం బలం పొందుకోలేం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మరి ఆ విశ్వాసం వలన మనము బలం పొందుతాము. గమనించండి, మనము దేవుని యందు విశ్వాసము ఉంచుట వలన మనం బలం పొందుతామని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో ఆత్మీయంగా మనం బలవంతులంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆత్మీయంగా బలవంతులంగా ఉండాలి. ఆత్మీయంగా మనం ఎందుకు బలవంతులంగా ఉండాలి అంటే, మనం గమనించవచ్చు వాక్యములో ద్వితీయోపదేశకాండములో 25వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు, అంటే ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు కనానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, అమాలేకీయులు ఇశ్రాయేలుకి ఎదురుగా వచ్చారు. వచ్చి ఇశ్రాయేలీయుల్లో వెనకనున్న బలహీనుల్ని హతము చేశారు. బలహీనులు శత్రువుల చేత ఏం చేయబడ్డారు? హతము చేయబడ్డారు. వారు బలహీనులుగా కాక బలవంతులుగా ఉన్నట్లయితే శత్రువులు వారిని హతము చేసేవాళ్ళు కాదు. అంటే అమాలేకీయులు వారిని హతము చేసేవాళ్ళు కాదు. చూడండి, బలవంతులుగా ఉన్నట్లయితే వారు హతమయ్యేవాళ్ళు కాదు. బలహీనులుగా ఉన్నారు గనుకనే వాళ్ళు ఏం చేయబడ్డారు? శత్రువుల చేత హతము చేయబడ్డారు. మన జీవితంలో ఆత్మీయంగా బలవంతులంగా ఉన్నప్పుడు శత్రు మన మీద దాడి చేస్తే మరి శత్రు యొక్క దాడిని మనం ఎదుర్కొనగలం. మనం బలవంతులంగా ఉన్నప్పుడు శత్రువు మనకు నష్టం కలగజేయలేడు. అంటే మనం బలవంతులంగా ఎందుకు చేయబడాలంటే, శత్రువు మనపై దాడి చేస్తున్నప్పుడు మనము నష్టపోకుండా కాపాడబడాలంటే మనం బలవంతులంగా ఉండాలి. ఒక వ్యక్తి బలవంతుడుగా ఉన్నప్పుడు ఆత్మీయంగా ఆ వ్యక్తి నష్టపోకుండా కాపాడబడతాడు. అంటే ఆ వ్యక్తి మేలు పొందుతాడని చెప్పి మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అలాగే వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనంలో చూసినట్లయితే అక్కడ దావీదుని గురించి రాయబడింది. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై అని. ఫిలిస్తీను కంటే దావీదు బలాఢ్యుడై అంటే బలవంతుడై ఏం చేశాడు? మరి ఆ గొలియాతును చంపేశాడు. గొలియాతును ఏం చేశాడు? చంపాడు. గొలియాతును చంపడం ద్వారా ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు మరి కాపాడబడతా వచ్చారు. ఇశ్రాయేల్ నష్టపోకుండా కాపాడబడ్డారు. ఒకవేళ దావీదే గనక గొలియాతును చంపకపోయినట్లయితే మరి ఇశ్రాయేలు ఎవ్వరూ ఆ గొలియాతును ఎదిరించడానికి సాహసించలేదు. కాబట్టి ఇశ్రాయేలు ఏమయ్యేవాళ్ళంటే ఫిలిస్తీన్లకు దాసులైపోయేవాళ్ళు. ఫిలిస్తీన్లకు దాసులైతే మరి ఇశ్రాయేలుకి ఎంతో నష్టం జరిగేది. అంటే ఇక్కడ దావీదు బలవంతుడుగా ఉండి గొలియాతును చంపడం ద్వారా ఇశ్రాయేలుకు నష్టం కలగకుండా ఇశ్రాయేలు ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. అంటే దావీదు ద్వారా ఇశ్రాయేలుకి మేలు కలిగింది.
గమనించండి, ఈ రెండు సందర్భాల ద్వారా మనం ఏం చూస్తున్నామంటే, మనం బలవంతులంగా ఉన్నప్పుడు మనము నష్టపోకుండా కాపాడబడి మనం మేలు పొందుతాము. మనం బలవంతులంగా ఉన్నప్పుడు మరి ఇతరులు నష్టపోకుండా ఇతరులను మనం కాపాడి ఇతరులకు మేలు చేసిన వారం అవుతాం. అంటే మనం బలవంతులంగా ఉంటే మనకు మేలు ఉంది, మన ద్వారా ఇతరులకు కూడా మేలు కలుగుతుంది. ప్రియులారా, మనము దేవుని యందలి విశ్వాసం వలన బలం పొంది ఆ బలము ద్వారా మనం మేలు పొందాలి, ఇతరులకు కూడా మేలు కలిగించే వారంగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఇలాంటి శ్రేష్టమైన ఉద్దేశాన్ని మన విషయమే ప్రభు కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, విశ్వాసం వలన మనం ఏం పొందుతున్నామంటే బలాన్ని పొందుతున్నాం. దేవుని అందలి విశ్వాసం వలన మనము బలం పొందుతున్నాము. ఆ బలం పొంది ఆ బలము ద్వారా మనము మేలు పొందుతున్నాము, అలాగే ఇతరులకు మేలు చేసే వారంగా మనం చేయబడతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి మరి అనుభవంలో మనం ఉండాలని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. దాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మనము దేవుని అందలి విశ్వాసం వలన బలం పొందుతూ ఉన్నాము. దాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతో ఆరాధించి గణపరచాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఈ వచనంలో వలన అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడేం రాయబడిందంటే ఆయన రక్తం వలన అనే మాట రాయబడింది. అంటే ఆ ప్రభు యొక్క రక్తం వలన అనే మాట ఇక్కడ రాయబడింది. ప్రభు యొక్క రక్తం వలన మనము ఏం చేయబడ్డాము? నీతిమంతులంగా తీర్చబడ్డాము. ఆ ప్రభు యొక్క రక్తం వలన మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. గమనించండి, ప్రభు యొక్క రక్తం వలన మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. ఎవరైతే ప్రభు యొక్క రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు ఉగ్రత నుండి రక్షించబడతారని ఈ వచనంలో వ్రాయబడింది. అంటే లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. ఆ ఉగ్రత నుంచి వాళ్ళు ఏం చేయబడతారు? రక్షింపబడేవారుగా ఉంటారు. అంతేకాదు, నీతిమంతులుగా తీర్చబడిన వారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి తప్పించబడేవారుగా కూడా ఉంటారు. గమనించండి, మరి ప్రభు యొక్క రక్తం వలన మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము. నీతిమంతులంగా తీర్చబడ్డ మనము మరి ఉగ్రత నుంచి రక్షింపబడుతూ వచ్చాం. అంతేకాదు, మరి ఈ యొక్క లోకయాత్రా జీవితంలో ఎవరైతే నీతిమంతులుగా చేయబడి నీతిమంతులుగా జీవిస్తూ ఉంటున్నారో వారికి ఆ ప్రభు ఎన్నో మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము కీర్తన 37, 39, 40 వచనాలు చూసినట్లయితే అక్కడ నీతిమంతులకు బాధలు వస్తాయని చెప్పి రాయబడింది. అయితే దేవుడు మరి ఆ బాధల నుంచి వారిని రక్షిస్తాడు అని చెప్పి రాయబడింది. నీతిమంతులకు కలిగే బాధల నుంచి దేవుడు వారిని ఏం చేస్తాడు? రక్షించేవాడుగా ఉంటున్నాడు. అంతే కీర్తన 34:19 మనం చూసినట్లయితే నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి, అయితే దేవుడు వారిని వాటి నుంచి విడిపించేవాడుగా ఉంటాడని వ్రాయబడి ఉంది. అంతేకాదు, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు నీతిమంతుని లోతును తప్పించాడని చెప్పి రాయబడింది. అంటే అక్కడ ఏం చూస్తున్నామంటే నీతిమంతులను శోధనల నుంచి దేవుడు తప్పిస్తాడనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ప్రభు యొక్క రక్తం వలన మనము నీతిమంతులంగా తీర్చబడుతూ వచ్చాం. నీతిమంతులంగా తీర్చబడిన మనకు ఈ లోకంలో బాధలు వస్తాయి. అయితే దేవుని మీద ఆధారపడ్డప్పుడు
దేవుడు ఆ బాధల నుంచి మనం రక్షించేవాడుగా ఉంటున్నాడు. అలాగే నీతిమంతులంగా తీర్చబడిన మనకు ఆపదలు వస్తాయి. అయితే మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆపదల నుంచి ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, మరి నీతిమంతులంగా తీర్చబడిన మనకు శోధనలు వస్తాయి. అయితే ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆ శోధనల నుంచి ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. బాధల నుంచి రక్షిస్తాడు, ఆపదల నుంచి విడిపిస్తాడు, శోధనల నుండి తప్పిస్తాడు. ఎవరిని? నీతిమంతులను. ప్రియులారా గమనించండి, ప్రభు రక్తం వలన నీతిమంతులంగా తీర్చబడిన మనకు ఈ విధమైన మేలు ప్రభు చేసేవాడుగా ఉంటున్నాడు. బాధలు, ఆపదలు, శోధనలు ఇవి ఈ లోకంలో ఉన్నంత వరకే. మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము. ఈ లోకంలో మనకు బాధలు వస్తాయి, ఆపదలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన మనల్ని రక్షించి విడిపించి తప్పిస్తాడు. ఈ యొక్క బాధలు, ఆపదలు, శోధనలు అనేవి ఈ లోకంలో మనం జీవించినంత వరకే. మనము మరి నీతిమంతులంగా ప్రభు కొరకు జీవిస్తూ అలాగ మన యొక్క యాత్ర ముగిస్తే మనం ప్రభువుతో ఉండేదాని కొరకై కొనుక్కోబడతాం. అంటే నీతిమంతులంగా మనము కొనసాగుతూ అలాగూ మన యొక్క జీవితాన్ని ముగించినప్పుడు ప్రభువుతో మనం ఉంటాము. వాక్యం రాయబడింది, నీతిమంతులైతే తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అని. అంతేకాదు, నీతిమంతులు నిత్య జీవానికి పోదురు అని చెప్పి రాయబడింది. అంటే మనము ప్రభువుతో ఉండేదాని కొరకై, ఆయన రాజ్యంలో ఉండేదాని కొరకు కొనుక్కోబడతాము. ఇక అక్కడ ఆయన యొక్క రాజ్యంలో ఏముండవు? ఈ బాధలు ఉండవు, ఆపదలు ఉండవు, శోధనలు ఉండవు. ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఒక దినాన ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆ నిరీక్షణ ఆ ప్రభు మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం ఎంతో ఆ ప్రభుని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ఆ ప్రభు యొక్క రక్తం వలన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము. నీతిమంతులంగా తీర్చబడిన మనకు మరి ఎన్నో మేళ్ళు ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. వాటన్నిటిని బట్టి మనం ఎంతో ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలు మనం చూసాము. మొదటిది ఏంది? ప్రభువు వలన మనము ప్రేమింపబడ్డాము. అంటే ప్రభు మనల్ని ప్రేమించి శాపం నుంచి విమోచించి ఆశీర్వాదాలను ఇచ్చాడు. రెండవది, ప్రభువునందలి విశ్వాసం వలన మనము బలపరచబడతా ఉన్నాం. బలపరచబడుతున్నటువంటి మనం మేలు పొందుతాము, ఇతరులకు కూడా మేలు కలగజేసే వారంగా సిద్ధపరచబడుతూ ఉన్నాం. మూడవది, ప్రభు యొక్క రక్తం వలన మనము నీతిమంతులంగా తీర్చబడి ఎన్నో ఆశీర్వాదాలను పొందుతూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని బట్టి ప్రభువును మనం ఎంతో ఆరాధించాలి. గమనించండి, ప్రభువు వలన మనం ప్రేమింపబడ్డాము, ప్రభువునందరి విశ్వాసం వలన బలం పొందుకుంటున్నాము, ప్రభు యొక్క రక్తం వలన నీతిమంతులంగా తీర్చబడ్డాం. కాబట్టి ఈ మాటలను ఆధారం చేసుకుని ఆ ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనలను సిద్ధపరచునుగాక.